ఆ ఎంపీ ఒకప్పుడు పార్టీలో సాధారణ కార్యకర్త. తన పార్టీ కోసం శ్రమించారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. అలాంటి సామాన్యుడు ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. వెనుకబడ్డ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పైగా పార్టీలో కష్టపడిన నేతలకు ఏదో ఒక రోజు గుర్తింపు దక్కుతుంది అనడానికి ఆయన ఒక మోడల్గా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ, ఏ పార్టీ? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? చాలా మందికి రాజకీయాలు అచ్చిరావు. మరోవైపు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు అర్థ అంగబలం ఉన్నప్పటికీ కొందరు నేతలు పాలిటిక్స్ లో పెద్దగా రాణించలేరు. కానీ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులకు ఏదో ఒక రోజు సరైన గుర్తింపు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రాజకీయాలంటే సంపన్నులకే సొంతమన్న భావన ప్రజల్లో ఉంది. కానీ దీనిలో కొంత నిజం ఉన్నప్పటికీ పూర్తిగా డబ్బుతోనే అన్నీ సాధ్యమన్న వాదన సరికాదు. ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గెలుపు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. సాధారణ కార్యకర్తగా మొదలైన ఈయన ప్రస్థానం ఇప్పుడు పార్లమెంటు వరకు చేరింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థలంకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ఓ పత్రికలో విలేకరిగా జీవితాన్ని ఆరంభించారు. అయితే తనకున్న సామాజిక పరిజ్ఞానంతో పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. తన ఆశయాలకు అనుగుణంగా ఉన్న టీడీపీలో చేరితే బాగుంటుందని భావించిన కలిశెట్టి ముందుగా మాజీ స్పీకర్ ప్రతిభాభారతి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఈమె ఆశీస్సులతో పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మొదటి పదవిని చేపట్టి రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. అయితే చాలా కాలంగా సామాన్య కార్యకర్తగా కొనసాగిన కలిశెట్టి అనంతరం ఎర్రన్నాయుడు ఆశీస్సులతో పార్టీ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా వ్యవహరించేవారు. పదవి లేకున్నా తాను నమ్ముకున్న పార్టీ కోసం నిరంతరం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవారు. తనకు ఓ టైం వస్తుంది, దానికి మరికొంత సమయం పడుతుందన్న ఆశావహ దృక్పథంతో ముందుకు సాగారు అప్పలనాయుడు. ఈసారి ఎన్నికల్లో లక్ కలిసొచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు ఓ సామాన్య కార్యకర్త కలిశెట్టికి విజయనగరం లోక్సభ సీటు ఇచ్చి గెలిపించి పార్లమెంటుకు పంపారు. సామాన్యుడి సైతం లోక్సభలో తన వాదాన్ని వినిపించి రాజకీయాలు చేయొచ్చన్న విషయాన్ని కలిశెట్టి ద్వారా నిరూపించారు పార్టీ అధినేత చంద్రబాబు. వాస్తవానికి కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే అక్కడి స్థానిక పరిస్థితులు అనుకూలించలేదు. అయినా పట్టువిడవని విక్రమార్కుళ్లా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రయత్నాలు సాగించేవారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో కలిశెట్టి అప్పలనాయుడు పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనే క్వశ్చన్ వచ్చింది. ఇలాంటి సమయంలోనే పార్టీ అధినేత చంద్రబాబు కలిశెట్టికి కలలో కూడా ఊహించని ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించిన కలిశెట్టిని ఏకంగా విజయనగరం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. సామాన్య కార్యకర్తకు లోక్సభ సీటు ప్రకటించడంతో కార్యకర్తల్లో కొత్త జోష్ పెంచింది. దీంతో పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందన్న భరోసా ఏర్పడింది. అదే జోష్తో పనిచేసిన తెలుగు తమ్ముళ్లు అప్పలనాయుడును 2.5 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపారు. వాస్తవానికి కలిశెట్టి అప్పలనాయుడు సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. దీంతో కలిశెట్టిపై పోటీ చేసిన తమ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గెలుపు నల్లేరు మీద నడకే అని వైసీపీ భావించింది. అయితే కూటమి ప్రభంజనం ముందు ఫ్యాన్ పార్టీ ఆటలు సాగలేదు. ఇక గెలిచిన తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఈయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు అప్పలనాయుడు పేరును ప్రస్తావించి సామాన్య కార్యకర్తలు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పలనాయుడుకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కొందరు చేసిన కామెంట్స్ ను గుర్తు చేసి అందరినీ కలుపుకొని పోయి గెలిచారని అభినందించారు. పార్టీ సమావేశం తర్వాత చంద్రబాబు అప్పలనాయుడు ప్రస్తావన తీసుకొచ్చి ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి డబ్బు లేకపోతే చెప్పండి, మన వాళ్లు చేస్తారని చెప్పడాన్ని బట్టి చూస్తే ఈయన స్తోమతను అర్థం చేసుకోవచ్చు. సిక్కోలు జిల్లా నుంచి ఢిల్లీ చేరుకున్న అప్పలనాయుడు పార్లమెంటు సమావేశాల మొదటి రోజు సైకిల్పై వెళ్లారు. ఈ ఎంపీ సింప్లిసిటీ అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు దేశ ప్రజల ఫోకస్ ను తన వైపు తిప్పుకున్నారు. ఎంత నిరాడంబరత అంటూ అందరూ ముక్కును వేలేసుకున్నారు. మొత్తానికి కలిశెట్టి అప్పలనాయుడు పొలిటికల్ ప్రస్థానం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ రోల్ మోడల్ గా నిలుస్తోంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టీడీపీలో గుర్తింపు ఉంటుందనటానికి కలిశెట్టి ఓ మంచి ఉదాహరణగా మారారు. పైగా రాజకీయాలు ఏ ఒక్కరి సొంతం కాదని కలిశెట్టి సక్సెస్ స్టోరీ నిరూపించిందనే చెప్పాలి మరి.